హలో ఎవ్రీవన్, ఏపీ వెబ్సైట్ 2022 యొక్క అప్లికేషన్ ఫామ్ డేట్స్ వచ్చేసాయి. ప్లస్ అప్లికేషన్ ఫిల్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ ఎలా చేయాలి, నార్మల్గా చేసే స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి, అవి మీరు చేయకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అప్లికేషన్ ఫామ్ మీకు స్టార్ట్ అయిపోయింది. కంప్లీట్ డీటెయిల్స్ మనం చెప్పబోతున్నాము. ఫస్ట్ నుంచి ఫైనల్ లాస్ట్ స్టెప్ వరకు ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఇఫ్ యు ఆర్ న్యూ టు ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a new video will be uploaded. సో ఈ వీడియోసే కాకుండా మనం ఫిజిక్స్ యొక్క ఫ్రీ క్లాసెస్ మన యొక్క ఛానల్లో రన్ చేస్తా ఉన్నాము. మీరు ఇంకా ఆ వీడియోస్ చూడలేదంటే కంప్లీట్ గా చూసేసి కంప్లీట్ ఫిజిక్స్ ని ప్రాక్టీస్ చేయొచ్చు. దాంతో పాటు వీఆర్ ఆఫరింగ్ 2 కోర్సెస్, దట్ ఈస్ వన్ ఈస్ ఫర్ బైపీసీ అండ్ అనదర్ వన్ ఈస్ ఫర్ ఎంపీసీ. సార్ దీంట్లో ఏముంటుంది అంటే 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ అవైలబుల్ గా ఉంటాయి. 2000 ప్లస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇవి మీకు కంప్లీట్ గా మాక్ టెస్ట్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఫామ్ లో ఉంటాయి. ప్లస్ మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ ప్రాక్టీస్ మెటీరియల్ లో ఉంటాయి. ప్లస్ వాటి అన్నిటికీ కూడా సొల్యూషన్స్ అవైలబుల్ గా ఉంటాయి. ప్లస్ చాప్టర్ వైజ్ టెస్ట్ ఏదైతే ఉంది కదా, వాటికి మీకు అనాలిసిస్ కూడా వస్తాయి. అంటే మీరు ఏ క్వశ్చన్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేశారో ఇలాంటి కంప్లీట్ గా వస్తాయి. సో దిస్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ప్లస్ దాంట్లో మీకు 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ప్లస్ చాప్టర్ వైజ్ స్టడీ మెటీరియల్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ప్రతి ఒక్క చాప్టర్ కి కంప్లీట్ స్టడీ మెటీరియల్ ఇన్ యాప్ పీడిఎఫ్ ఫామ్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది మన యొక్క కోర్స్ యొక్క డీటెయిల్స్. ఓన్లీ 499 కి ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ప్లస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్ట్స్ కి కలిపేసి మీకు 499 కి ఇది వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఓకే, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి మీరు ఫస్ట్ గూగుల్ కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ వెళ్ళేసి ఏపీ వెబ్సైట్ అని టైప్ చేయండి. ఎంసెట్ అని టైప్ చేస్తే వేరే వేరే వెబ్సైట్ వస్తున్నాయి కాబట్టి ఏపీ వెబ్సైట్. ఓకే, సో మీకు ఇలా ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది. ఓకే, సో దీనిపైన క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు ఇది దొరకట్లేదంటే నాకు వాట్సాప్ చేయండి, నేను లింక్ పంపించేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మీరు ఫస్ట్ స్టెప్ చూడండి, ఫీ పేమెంట్ చేయాలి. దాని తర్వాత మీరు ఇది స్టెప్ 2 చేయాల్సిన అవసరం లేదు. స్టెప్ 1 చేసేసి ఒకవేళ మీరు మిస్ అయ్యి తర్వాత చేస్తున్నారు అంటే స్టెప్ 2 చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మిస్ అవ్వలేదు అంటే డైరెక్ట్ గా మీరు స్టెప్ 1 తోనే దాని తర్వాత స్టెప్ 3 కి డైరెక్ట్ గా వెళ్ళిపోతారు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు. ఓకే, స్టెప్ 1 లో ఫీ పే చేసేసి డైరెక్ట్ గా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు స్టెప్ 3 కి వచ్చేస్తారు. ఒకవేళ పేమెంట్ చేసి దాని తర్వాత మీరు చేస్తున్నారంటే అప్పుడు స్టెప్ 2 కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సిలబస్ పీడిఎఫ్ కానీ ఇలాంటివి కావాలనుకుంటే నేను వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. నేను ఇంతకు ముందు చెప్పిన కోర్స్ కూడా మన యొక్క యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫీ పేమెంట్ పైన ఫస్ట్ స్టెప్ కి క్లిక్ చేయాలి. సో దీంట్లో మీకు బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మీ యొక్క కంప్లీట్ గా డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ లో. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. సో బేసిక్ డీటెయిల్స్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తే మీరు ఎలాంటి చేంజెస్ చేయలేరు. ఓకే, జాగ్రత్తగా ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఫిల్అప్ చేయాలి. ఓకే, సో అప్లికేషన్ ఫామ్ లో మీకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్, హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ యొక్క సెకండ్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నంబర్ ఏమైతే అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, సో సెకండ్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ డిప్లొమా స్టూడెంట్స్ అయితే మీ యొక్క ఫైనల్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఒకటే అయితే ఖచ్చితంగా అది ఒకటే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎలాంటి మిస్టేక్స్ చేయవద్దు. ఈ మిస్టేక్స్ ని మీరు కరెక్షన్ చేయించుకోలేరు. ఈవెన్ ఇఫ్ యూ మెయిల్ టు ద ఎంసెట్ కన్వీనర్, ఈ బేసిక్ డీటెయిల్స్ మీ యొక్క కరెక్షన్ జరగవు. కాబట్టి ఏం చేయాలి అంటే ఇది ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఫిల్అప్ చేయాలి. దాని తర్వాత క్యాండిడేట్స్ నేమ్, ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ మీ యొక్క నేమ్ అవన్నీ డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. ఒకవేళ రాలేదు అంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడ మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ యొక్క నేమ్ ఇక్కడ ఎంటర్ చేసేసి దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఇయర్ ఏమొస్తుంది అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇయర్, దాని తర్వాత మంత్, దాని తర్వాత డేట్. ఓకే, సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మొబైల్ నంబర్. దీస్ థింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని మీరు చేంజ్ చేయలేరు. చాలా జాగ్రత్తగా వీటిని ఎంటర్ చేయాలి. ఓకే, సో హాల్ టికెట్ నంబర్, మీ యొక్క నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క మొబైల్ నంబర్. ఓకే, సో మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు ఓటీపీస్ కానీ ఏమైనా కానీ వీటికే వస్తాయి. కాబట్టి డు నాట్ డిస్టర్బ్ లో ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఉంటే దాని నుంచి తీసేయండి. ఓకే, నార్మల్గా మీ యొక్క నార్మల్ వీటికి మెసేజెస్ వస్తే అది ఓకే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ ఎవరితో బిలాంగ్ చేస్తుంది, మీదా లేదంటే ఫాదర్, మదర్, రిలేటివ్ ఏంటి. ఓకే, ఆ రిలేషన్ సెల్ఫ్ అని పెట్టేస్తే సరిపోతుంది. ఓకే,
ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, ఖచ్చితంగా ఏదైనా ఒకటి ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఇవ్వాలి. లైక్ మీ ఫాదర్ది, బ్రదర్ది, సిస్టర్ది, ఎవరిదైనా ఒక ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెయిల్ ఐడి. ఇక్కడ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి, వాళ్ళకి ఒకవేళ మెయిల్ ఐడి లేదు అంటే ఇంటర్నెట్ కెఫేలో అప్లై చేస్తున్నారంటే వారి యొక్క మొబైల్ నంబర్ని ఇక్కడ ఇచ్చేస్తారు, అది మెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చేస్తారు. సో అలా చేయకుండా మీ యొక్క మెయిల్ ఐడి మీరు ఒకవేళ లేదంటే క్రియేట్ చేసుకోండి, ఉంటే మీ యొక్క మెయిల్ ఐడిని ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాలి. దాని తర్వాత యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ ఆర్ అగ్రికల్చర్ ఆర్ ఫార్మసీ. మీరు ఏ స్ట్రీమ్లో అప్లై చేస్తున్నారు. ఒకవేళ ఎంపీసీఐ ఫార్మసీ చేయాలనుకుంటే కూడా ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీని సెలెక్ట్ చేసుకోవాలి. ఫార్మసీ చేయాలనుకున్న వాళ్ళు చాలా స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ చేసిన మిస్టేక్ ఏంటి, ఇక్కడ వారు ఫార్మసీ చేయాలి కాబట్టి అగ్రికల్చర్ అని ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నారు. సో అలా చేసుకోకుండా ఒకవేళ ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, లేదంటే అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, బోత్ రెండింటికి కూడా రాస్తున్నారంటే సార్ రెండింటికి ఎలా రాయొచ్చు అంటే, రెండింటికి రాయాలి అనే వాళ్ళు ఎంపైపీసీ చదివి ఉంటే వారు వీటికి ఎలిజిబుల్ అవుతారు, లేదంటే బ్రిడ్జ్ కోర్స్ రాసుకొని ఈ రెండింటికి కూడా రాసుకోవచ్చు. దాని తర్వాత మీ యొక్క కేటగిరీ. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ కేటగిరీ కూడా. కంప్లీట్గా మీ యొక్క రిజర్వేషన్ ఫీ పేమెంట్ ఇవన్నీ కూడా వీటిపైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా ఎలాంటి మిస్టేక్స్ చేయవద్దు. ఈ డీటెయిల్స్ని మీరు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అప్పుడు కూడా ఎడిట్ చేయలేరు కాబట్టి ఒకసారి ఫిల్ చేశాక మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దాని తర్వాత మీరు పేమెంట్ ఏ మెథడ్తో చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. మనం డెబిట్ కార్డ్తో చేస్తున్నాం కాబట్టి డెబిట్ కార్డ్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. సో దాని తర్వాత మీకు ఇక్కడ ఫీ చూపిస్తుంది. సో ఇనిషియేట్ పేమెంట్ దీనిపైన క్లిక్ చేసేసేయాలి. ఓకే, సో మనం ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేయలేదు, మన యొక్క మెయిల్ ఐడి మీకు కూడా తెలుసు. ఓకే, సో ఇలా మెయిల్ ఐడి ఎంటర్ చేసేసి మీ యొక్క ఇక్కడ పేమెంట్ని ఇనిషియేట్ చేయొచ్చు. సో పేమెంట్ ఇనిషియేట్ చేయగానే మీరు డెబిట్ కార్డ్తో ఎంటర్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లం ఉండదు, ఎంటర్ చేసేసి మేక్ పేమెంట్ పైన మీరు చేసేస్తే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే మీరు పేమెంట్ చేసేస్తారో ఇక్కడ 559 రూపీస్ చూపిస్తుంది, ఇంత మీకు డెబిట్ కార్డ్తో డిడక్ట్ అవుతుంది. ఓకే, సో మీరు ఖచ్చితంగా ఈ పేమెంట్ డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్అప్ చేసేసి ఒకసారికి ఫినిష్ చేసేయండి. ఓకే, సో ఈ పేమెంట్ చేయగానే మీకు కంప్లీట్గా ప్రాసెస్ ఏముంటుందో అది నేను పవర్ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో అది ఈజీగా అవుతుంది మనకి. ఓకే, సో అక్కడ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పేమెంట్ ఐడి వచ్చేస్తుంది. ఇది జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోవాలి, అట్లీస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే మీకు మొబైల్ నెంబర్కి కూడా మెసేజ్ వస్తుంది. కానీ ఒకవేళ రాలేదు అంటే ఫ్యూచర్గా మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పేమెంట్ ఐడిని రాసుకోవాలి ఒకసారి అది వచ్చినప్పుడు. సో ఇది కంప్లీట్ అవ్వగానే మీకు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఇలా చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ పైన మీరు క్లిక్ చేయాలి. ఓకే, సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇంతకుముందు మీకు వచ్చింది కదా, సో అది అక్కడ ఎంటర్ చేయాలి. ప్లస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే మళ్ళీ మీకు ఇది రాదు. సో ప్రీవియస్గా పేమెంట్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. సో అక్కడ వచ్చిన రెఫరెన్స్ ఐడి ప్లస్ ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ ఇది ఎంటర్ చేసేసి మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ యొక్క నేమ్, ఒకవేళ కరెక్షన్ ఏదైనా ఉందా చూసుకోవాలి. ఓకే, నేమ్, దాని తర్వాత ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఫిల్ చేసేసి ఉంటారు కాబట్టి ఇది ఫిక్స్ అయి ఉంటుంది, మీ నేమ్ కూడా. ఓకే, సో ఈ రెండు కూడా అక్కడ ఫిక్స్ అయి ఉంటాయి. సో ఇది మీరు ఎంటర్ చేయాలి, ఇది కూడా మీరు ఎంటర్ చేసేయాలి ఇక్కడ. దాని తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. దీస్ ఆర్ మ్యాండేటరీ ఫీల్డ్స్. ఓకే, సో ఇక్కడ ఏదైనా లేదు అంటే మీకు ఈ ఫామ్ కంప్లీట్గా మీకు అప్లోడ్ అవ్వదు. ఓకే, కంప్లీట్ ప్రాసెస్ అవ్వదు. దాని తర్వాత బర్త్ డిస్ట్రిక్ట్ అండ్ బర్త్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి, ఒకవేళ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేదంటే దిస్ ఈజ్ ఆప్షనల్. ఓకే, సో దిస్ ఈజ్ ఆప్షనల్, ఒకవేళ ఉంటే ఎంటర్ చేయాలి, లేదంటే దిస్ ఈజ్ ఆప్షనల్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది. ఇప్పుడే మీరు ఇక్కడ ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ నంబర్ ఎంటర్ చేసేసేయాలి. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే నంబర్ ఎంటర్ చేసేసేయాలి, పాతదైనా పర్లేదు, మీరు కౌన్సిలింగ్ అప్పుడు కొత్తది కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇన్కమ్ జాగ్రత్తగా ఫిల్అప్ చేసేసి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసేసి నెక్స్ట్ కిందికి వచ్చేస్తే ఇక్కడ మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఓకే, మీ యొక్క కేటగిరీ ఏంటి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే దాని డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసేస్తే ఫర్దర్గా మీకు ఇక్కడ కంప్లీట్గా మీ యొక్క డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకే, ఖచ్చితంగా మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండే ఉంటుంది ఇంటర్మీడియట్ వరకు వచ్చారు అంటే. ఓకే, ఒకవేళ లేదు అంటే ఇప్పుడు కూడా అప్లై చేసుకుంటే మీకు ఎంసెట్ డెడ్ లైన్ అయిపోయే వరకు మీకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు మీ యొక్క క్యాస్ట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి, అది కూడా మీరు వెరిఫై చేసుకోవాలి. దాని తర్వాత ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మీరు వస్తారా, ఓకే, ఈడబ్ల్యూఎస్లో వస్తే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ యొక్క సర్టిఫికేట్ యొక్క నంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఏదైనా ఎన్సీసీ కానీ ఇలాంటివి కానీ ఏమైనా ఉంటే అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మైనారిటీ స్టేటస్, ఒకవేళ మీరు క్రిస్టియన్, ముస్లిం, సిక్ ఇలా జైన్ ఇలాంటి ఏదైనా మైనారిటీ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీరు ముస్లిం మ్యాక్సిమంగా మన దగ్గర ముస్లిం క్రిస్టియన్సే ఉంటారు మైనారిటీ కేటగిరీలో, సో వారు ఇది సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అవుతే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని టైప్ ఆఫ్ ఫిజికల్ హ్యాండిక్యాప్నెస్, ఓకే, మీరు ఎలాంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఒకవేళ మీరు హ్యాండిక్యాప్ అవుతే ఇక్కడ దాని యొక్క సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కాదు అని అనుకుంటే ఇక్కడ టిక్ తీసేస్తే ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఏమి ఫిల్అప్ చేయాల్సి ఉండదు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంది, దానికి పాస్బుక్ ఉంది అంటే ఇవన్నీ డీటెయిల్స్ కూడా దానిపైన ఉంటాయి, సో ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ లేదు అంటే మీ యొక్క పేరెంట్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ దీంట్లో ఇవ్వవచ్చు. ఓకే, సో బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసి దాని తర్వాత అడ్రస్ కన్ఫర్మేషన్ చేయాలి. ఓకే, అడ్రస్ కూడా ఇక్కడ కంప్లీట్గా చూసుకొని ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఇది మీరు చేంజ్ చేయడానికి ఇక్కడ కూడా మీకు పాసిబిలిటీ ఉండదు, కాబట్టి అప్పుడు ఫిల్ చేసేటప్పుడే ఇన్నిసార్లు చెప్తున్నాను చాలా జాగ్రత్తగా అది ఫిల్అప్ చేయాలి. ఎందుకంటే నేను 2 years నుంచి గైడ్ చేస్తున్నాను స్టూడెంట్స్కి. మ్యాక్సిమం స్టూడెంట్ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి ఇలాంటి మిస్టేక్సే చేస్తూ ఉంటారు, ఏవైతే చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా జాగ్రత్తగా మీరు ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎస్ఎస్సి మీరు రూరల్లో చేశారా, రూరల్ అంటే మీరు విలేజెస్ కానీ అలాంటి ప్లేసెస్లో, అర్బన్ అంటే మీకు టౌన్ కానీ సిటీ కానీ ఇవి వాటిలో వస్తుంది. ఓకే, సో హాల్ టికెట్ నంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, మెమో పైన ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. దాని తర్వాత ఇంటర్మీడియట్ యొక్క డీటెయిల్స్, మీరు ఇంటర్మీడియట్ ఏ ఏరియాలో చేశారు, సో వాటి యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎంటర్ చేయగానే హాల్ టికెట్ నంబర్ ఈ డీటెయిల్స్ కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇంటర్మీడియట్ యొక్క డీటెయిల్స్, ఓకే, ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా మీరు ఏది చేసి ఉంటే అది దాని యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ రెగ్యులర్ చేశారా, వొకేషనల్, డిప్లొమా, సిబిఎస్ఈ, రాజీవ్ గాంధీ దాంట్లో, లేదంటే ఓపెన్ స్కూల్తో చేసి ఉంటే ఇక్కడ ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, NIOSతో చేసి ఉంటే కూడా దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ మేజర్ సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు ఎంపీసీనా, బైపీసీనా, ఎంబైపీసీనా ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ ప్లేస్ ఆఫ్ స్టడీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో క్లాస్ 6th నుండి మీకు 12th వరకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాటి అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీకు ఇక్కడ చిన్న కనిపిస్తుంది కదా లోకల్ ఏరియా అని, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు లోకల్ అయితే AU, SVU ఏ ఏరియాలోకి వస్తారో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీకు ఒకవేళ నాన్ లోకల్ అయితే లైక్ ATS స్టూడెంట్స్ అయితే మీరు నాన్ లోకల్ అని సెలెక్ట్ చేసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. దాని తర్వాత టెస్ట్ సెంటర్, ఓకే, టెస్ట్ సెంటర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు దగ్గరలో ఉన్న సెంటర్ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు దగ్గరలో ఈజీగా యాక్సెసిబుల్గా ఉన్న సెంటర్స్, ఇలా అన్ని 5 సెంటర్స్కి సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే 3 కూడా ఉండవచ్చు ఈసారి. ఓకే, ఎందుకు చెప్తున్నాను అంటే దిస్ ఈస్ 2022 ప్రొసీజర్ కాదు, 2020 ప్రొసీజర్. సో 2020 ప్రొసీజర్ ఎందుకు చెప్తున్నాను అంటే సేమ్ లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ఉండింది, ఈసారి కూడా సేమ్ ఇలానే ఉంటుంది, ఎలాంటి చేంజెస్ ఉండవు దీంట్లో. ఓకే, సో ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అండ్ మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమంగా ఇవన్నీ కూడా మీకు ఇంటర్మీడియట్ యొక్క డీటెయిల్స్తో వచ్చేస్తాయి. ఒకవేళ రాలేదు అంటే మీరు దీన్ని అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టిక్ చేసేసి సేవ్ పైన క్లిక్ చేయాలి. సేవ్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా మీకు ఒకసారి మీకు అన్ని డీటెయిల్స్ మీ యొక్క డీటెయిల్స్ని చూపిస్తుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకొని దాని తర్వాత ఇక్కడ మళ్ళీ దీనిపైన క్లిక్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయాలి. ఒకవేళ కరెక్ట్గా లేదు అంటే అక్కడ ఎడిట్ ఆప్షన్ చూపిస్తుంది,
సో అక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మీరు దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు కంప్లీట్ గా ఇక్కడ అప్లికేషన్ ఫిల్అప్ అయిపోయింది, కంప్లీట్ ఫినిష్ అయిపోయింది అని వస్తుంది. సో దాని తర్వాత ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసేసి మీరు ఫర్దర్ గా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోతే కూడా తర్వాత కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఒకవేళ మీరు ఇంకా మా యొక్క టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకోలేదంటే purchase చేసుకోండి. It will be very helpful to crack MCET examination. I request you to please share this video with your friends. Thank you.